సో ఫైనల్‌గా 'బిగ్ బాస్' అనౌన్స్ చేశారు. 8 మెంబర్స్ వస్తున్నారని చెప్పనేసి వైల్డ్ కార్డ్స్‌గా. సో 8 వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. దానికంటే ముందు ఇంటికి ఒక చీఫ్ ఉండాలి గదా! సో చీఫ్ కంటెండర్‌షిప్‌కి ఈ వీక్ ఎలా కంటెస్ట్ చేయాలని చెప్పని ఒక సింపుల్ టాస్క్ అయితే పెట్టారండి. దీంట్లో ఎక్స్ చీఫ్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 2, 3 సీజన్స్‌గా ఈ టాస్క్ జరుగుతూనే ఉంది. బేబీ టాస్క్ అండి. నార్మల్‌గా లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్‌లో బేబీ టాస్క్ అన్నారు. ఇందులో డాగ్ టాస్క్ అని పెట్టారు. సో, అప్పుడు బేబీ బొమ్మలు ఉండేవి. ఇప్పుడు డాగ్స్ బొమ్మలు పెట్టారు. దాని మీద కంటెస్టెంట్స్ ఫోటోస్ అయితే అతికిచ్చుంటారు. సో, ఈ మూల నుంచి ఆ బొమ్మని వాళ్ళ బొమ్మలు తీసుకోకూడదు. సో, అవతల కంటెస్టెంట్ ఎవరి బొమ్మనైనా తీసుకొని ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళి ఎవరైతే ఆ హౌస్ లోపలికి త్వరగా ఎళ్తారో లాస్ట్ మిగిలిపోయిన కంటెస్టెంట్ వాళ్ళ చేతిలో ఉండే బొమ్మ మీద ఉండే ఫోటోని బట్టి ఎలిమినేషన్ అయితే జరుగుతది. సో, వాళ్ళైతే కంటెండర్‌షిప్‌లో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. సో, ఈ టాస్క్‌లో చాలా గొడవలైతే వస్తాయి. ఎందుకంటే మన ఫోటో పట్టుకొని పరిగెత్తట్లేదు. అవతల వాళ్ళ ఫోటో పట్టుకొని పరిగెడుతున్నాం కాబట్టి మనం ఓకే. మన ఫ్రెండ్స్ గెలిపించాలి అని అనుకుంటే మాత్రమే వాళ్ళ ఫోటోస్ పట్టుకొని పరిగెత్తాలి. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతది. మనకి ఎవరైతే నచ్చరో వాళ్ళ ఫోటోలు పట్టుకొని ఆగిపోతే కూడా వాళ్ళు కంటెండర్‌షిప్‌లో నుంచి బయటకొచ్చేస్తారు. సో, దీంట్లో నాకు కొంచెం నచ్చనిది ఏంటంటే యష్మి, మణికంఠ ఫోటో ఎత్తుకొని పరిగెట్టడం. ముందు నుంచే తెలిసిందే యష్మికి, మణికంఠకి పడదు అని చెప్పనేసి. అలాంటప్పుడు నువ్వు ఆయనకి సపోర్ట్ చేయకపోతే వదిలేసేయి అంతేగాని ఆయన్ని ఈ కంటెండర్‌షిప్‌లో నుంచి తీసేద్దాం అని చెప్పనేసి ఎంత దారుణంగా మాటలని ఇలా పోక్ చేస్తుంది ఊరికనే మణికంఠని. అది అస్సలు నచ్చలేదు నాకు. సో, ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది. దానికోసం ఎపిసోడ్ చూడడానికి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.